సో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే అన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వస్తున్నారంటే ఒక్క పార్టీ కాదు, 3 పార్టీలకు సంబంధించి దట్టు ఇది విజయోత్సవ సభ లాంటిది. ఎందుకంటే కూటమి సర్కారు ఈ 15 నెలల్లో ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో, కేవలం ప్రవేశపెట్టడమే కాదు, ఈ సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి అందే విధంగా చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకు అందుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. కాబట్టి ముగ్గురు కలిసి ఏర్పాటు చేసిన సభ కాబట్టి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగి ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే 3 o'clock సభ అంటున్నారు, 1 o'clock కల్లా మొత్తం అందరినీ కూడా అక్కడ చేరవేసే విధంగా చేస్తున్నారు. దట్టు అది హైవే, బెంగళూరు హైదరాబాద్ హైవే కాబట్టి చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులు కూడా చాలా సక్రమంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ కంట్రోల్లో అక్కడే వాళ్ళకి 2 కిలోమీటర్ల ముందుగానే మొత్తం బ్లాక్ చేసి దానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ బెంగళూరు హైవే ఏదైతే ఉందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ రూట్ మ్యాప్ సిద్ధం చేసి అక్కడే ఈ సభకు వచ్చే కార్యకర్తల కార్లు అక్కడే ఆపేసి అక్కడి నుంచి తరలించే ప్రక్రియ కూడా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి చాలా పకడ్బందీగా ఆ రూట్ మ్యాప్ కానీ ఏర్పాట్లు కానీ చేస్తున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద మన కరెస్పాండెంట్ నరేష్ కూడా వెయిట్ చేస్తున్నారు. నరేష్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎస్ నరేష్, సో ఎలా కనిపిస్తోంది, మీరున్న ప్లేస్లో ఎలా కనిపిస్తోంది? జనాలు తరలి వస్తున్నారా? జనాలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ హడావుడు, ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, ఎగ్జాక్ట్లీగా మనం చెప్పుకోవచ్చు మరికొన్ని గంటల్లోనే అనంతపురం సంబంధించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఇక సభా ప్రాంగణానికి రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేశారు. ఏ రూట్ నుంచి విఐపీస్ రావాలా, ఏ రూట్ నుంచి కార్యకర్తలు రావాలా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా దగ్గర ఉన్నటువంటి ఏదైతే సభా ప్రాంగణం ముందున్నటువంటి పోలీసులంతా కూడా ఒక ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు కూడా 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ అనంతపురంలో బాణుడు ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు డిహైడ్రేషన్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎందుకంటే ఎవరైనా కూడా వడదెబ్బ మరి ఏదైనా కళ్ళు తిరిగిపోవడం అనేది వస్తాయేమనే ఉద్దేశంతో ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద అంతా కూడా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, అదేవిధంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కార్యకర్తలకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ కూడా ఏదైతే నాయకులు అయ్యుండొచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి వారందరూ కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. 3 గంటలకు ఎగ్జాక్ట్లీగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలతో కలిసినటువంటి భారీ బహిరంగ సభ ఇదే మొదటిసారి. కాబట్టి ఈ యొక్క సభను విజయోత్సవ సభగా ఇప్పటికే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభగా కూడా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా దాదాపు 3,500 పైగా కూడా ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 వీలర్స్ 4 వీలర్స్లో దాదాపు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇంతవరకు అందరూ ఏకమైనటువంటి కలిసినటువంటి సభ ఇంతవరకు జరగలేదు. సో ఈ యొక్క ఏకమవుతున్నటువంటి ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులంతా కూడా కదిలి వస్తున్నారు. మరోవైపు బీజేపీ అగ్రనాయకులతో పాటు బీజేపీ కార్యకర్తలంతా కూడా ఇప్పటికే ఈ యొక్క సభా ప్రాంగణాన్ని చేరుకుంటున్నారు. మరోవైపు టీడీపీ కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క సూపర్ 6 యొక్క పథకాలు ఒకవైపు తల్లికి వందనం అయ్యుండొచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభావ అయ్యుండొచ్చు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణాల విషయం అయ్యుండొచ్చు. ఇలా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆర్థిక లోట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా కూడా ఈ సూపర్ 6 దాంట్లో అనేక కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఇదొక సూపర్ హిట్ అని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ యొక్క విజయోత్సవ సభను ఈరోజు దాదాపు కూడా 3.5 లక్షల మంది అక్కడ ఆ వేదికపై ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కొక్కరు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు అగ్రనాయకులంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. 3 గంటలకి ఎగ్జాక్ట్లీగా కూడా నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాళ్ళ ప్రసంగాన్ని స్టార్ట్ చేయబోతారు. ఏదైతే ఈ యొక్క సభా ప్రాంగణానికి వచ్చేటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా కూడా తొలిసారి 3 పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు అయ్యుండొచ్చు, మన ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నిధుల విషయంలో అయ్యుండొచ్చు, పోలవరం అయ్యుండొచ్చు, అదేవిధంగా అమరావతి అయ్యుండొచ్చు, అదేవిధంగా అనేక విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్గా ఉంది. కాబట్టి మనలో కూటమిలో బీజేపీ ఉంది. కాబట్టి సో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి కూడా సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో తొలిసారి 3 పార్టీలతో కలిసినటువంటి
మమేకమవుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారథులు కూడా చేరుకోబోతున్నారు. అయితే ఒకవైపు రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ ఈ యొక్క పర్యటన రద్దయింది. యువనాయకుడు వచ్చేటువంటి తరుణంలో దాదాపు కూడా యువనాయకుడు కోసం భారీ ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఆయన అమరావతిలో ప్రోగ్రాం ఉండబట్టి వెంటనే ఆగిపోవడం జరిగింది. అయితే కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పుట్టపర్తికి చేరుకున్న తర్వాత ప్రత్యేక హెలిప్యాడ్లో ఆడి నుంచి ఆయన డైరెక్ట్గా రోడ్డు మార్గాన ఈ యొక్క అనంతపురంలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ప్రత్యేకించి కూడా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వచ్చేటువంటి కార్యకర్తలను ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఏదైతే దాదాపు 650 సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 50 పైగా కూడా డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి కూడా ఏ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కూడా మంత్రులు ఇచ్చినటువంటి సూచనల మేరకు, అదేవిధంగా డీజీపీ ఇచ్చినటువంటి సూచనల మేరకు పోలీసులు అయ్యుండొచ్చు స్వచ్ఛందంగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ కూడా దాదాపు కూడా వచ్చేటువంటి కార్యకర్తలందరికీ కూడా అన్ని ఏర్పాట్లు వాటర్ సదుపాయం అయ్యుండొచ్చు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా చిన్నపాటి అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో దాదాపు కూడా లక్షలాది మంది చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సేమ్ టైం అంటే ఈ కేవలం పథకాల గురించే కాకుండా ఆల్రెడీ చూస్తున్నాం. నిన్న అన్నదాత పోరు పేరుతో వైసీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం చూస్తాం. సో యూరియా కొరత అంటూ ఇలా లేని సమస్యలు సృష్టించి కేవలం తన రాజకీయ స్పేస్ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తోందంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. అంటే దానికి సంబంధించి రైతులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనుకోవాలి 3 పార్టీ నేతలు కలిసి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నదాత సుఖీభవ పేరిట అదేవిధంగా రైతులకు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా యూరియాకి సంబంధించినటువంటి డెఫిసిట్ ఉంది, రైతులని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోలేకపోతుందని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కూటమి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని దాదాపు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఒకరికి కాదు, దాదాపు కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ కూడా మనం చెప్పేసి ఈ యొక్క భారీ బహిరంగ సభ వేదికను కూడా ప్రసంగించేటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క 18 నెలల కాలం పాటు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకువచ్చినటువంటి మార్పులు అయ్యుండొచ్చు, పెట్టుబడులు అయ్యుండొచ్చు, ఉద్యోగ అవకాశాలు అయ్యుండొచ్చు, ఉపాధి అవకాశాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లామనే దాని మీద కూడా ప్రసంగించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మనం ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే అనేక కార్యక్రమాలను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను నెరవేర్చే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల తర్వాత కూడా వాటిని నెరవేర్చే దిశగా వెళ్ళాలంటే కొంత అమౌంట్ కావాలి, అదేవిధంగా అన్ని కూడా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అయ్యుండొచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్స్ అయ్యుండొచ్చు, అంటే దాదాపు కూడా గత ప్రభుత్వం హయాంలో ఏదైతే నీరు చెట్టు కార్యక్రమంలో పెండింగ్ బిల్లులతో సహా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా వాటన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా కూడా ముందుకెళ్తుందంటే కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు త్వరితగా కూడా పూర్తి చేస్తా ఉంది, మరోవైపు అమరావతి పనులు శరవేగంగా ముందుకెళ్తా ఉన్నాయి, సిఆర్టీకి సంబంధించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తూ ఉన్నారు, మరోవైపు ఉద్యోగ అవకాశాలకు నిరుద్యోగ భృతికి అవసరమైనటువంటి పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మరోవైపు ఇటు విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికి చూస్తే రాష్ట్రంలో ఎవరు కూడా పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మరోవైపు డిప్యూటీ సీఎం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పోరాడి ఏదైతే కొన్ని అవకాశం ఉన్నంత వరకు బడ్జెట్స్ కానీ ఏదైతే పెండింగ్లో ఉంటే ఆ బడ్జెట్స్ని కూడా తీసుకువస్తున్నారు. మరోవైపు పంచాయతీలకు ఇచ్చినటువంటి అమౌంట్లంతా కూడా ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలోనే తొలిసారిగా పంచాయతీలు కొంత అమౌంట్ ఇవ్వడంతో ఆ పంచాయతీ ఆ గ్రామాల్లో కూడా పూర్తిగా కూడా సస్యశ్యామలంగా ఉండాలా, వాళ్ళే ఆర్థికంగా కూడా బలోపేతం చేసే విధంగా దిశగా కూడా ఈ ప్రభుత్వం ముందు అడుగులు వేస్తూ ఉంది. మరోవైపు గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలు, అనేక ఏదైతే స్కాములు చేశాయి, ఈ స్కామ్స్ అన్నిటిని కూడా బయట పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇటీవల కాలంలో అనేక
అనేక మంది మాజీ మంత్రులంతా కూడా జైలుకు వెళ్ళారు. అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కూడా వాళ్ళు జేబులో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లేనప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్లాలా, ఎంత మేరకు అప్పులు తీసుకురావాలా, ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగి తీసుకొచ్చుకోవాలని దాని మీద కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సూపర్ 6 పథకాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఇటీవల కాలంలో ఉచిత బస్సును మహిళలకు ఏర్పాటు చేయడం, డ్వాక్రా మహిళలకు సంబంధించి అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. మరి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు ప్రజలంతా కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు విజయోత్సవ సభ యాక్చువల్గా ఇది కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే పూర్తి చేసింది. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఒకవైపు చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకులు అయ్యుండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. అడుగడుగును కూడా వాళ్ళందరినీ ఏదైతే పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 ఏళ్ల కాలంలో ఎంతవరకు మేము లాస్ అయ్యాము, ఎన్ని సంవత్సరాలు ఈరోజు మా పిల్లల భవిష్యత్తు వెనక్కి వెళ్ళిందని చెప్పి అగమకోశంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు, అదేవిధంగా ఇతర కంపెనీలన్నీ కూడా ఈరోజు వైజాగ్ అయ్యుండొచ్చు, అమరావతి బేస్ అయ్యుండొచ్చు, ఈరోజు అన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేదానికి మనకి రాజధాని లేనటువంటి వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాజధానికి అమరావతికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఈరోజు నారాయణ, ఒకవైపు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సిఆర్డీఏ బాధ్యతలన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద తీసుకెళ్తూ దాదాపు కూడా అమరావతికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరం లేకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పూర్తి స్థాయిలో కూడా జిఎపి రేట్ను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వైజాగ్ను కూడా సుందరమయంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నారు. మరోవైపు మొన్న మన మహానాడు చూస్తే దాదాపు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఒక వేదికపై కలుసుకున్నారు. దాదాపు కూడా కొన్ని లక్షల మంది మహానాడు సక్సెస్ చేసినటువంటి తరుణంలో మరో సభ 3 పార్టీలు కలుపుకొని జనసేన, బీజేపీ, టీడీపీతో కలిపి ఈరోజు 3 పార్టీల యొక్క కార్యకర్తలు, కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి అనేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3500 పైగా కూడా ఆర్టీసీ ప్రైవేటు బస్సులు ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ఎక్కడికెక్కడ కూడా హైవే అంతా కూడా దిగ్భ్రాంతి అయినట్టుంది. అంటే మొత్తం మీద ఎక్కడెక్కడ రూట్ మ్యాప్ను సరిచేయాలో పోలీసులు పూర్తి స్థాయిలో ముందస్తు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కార్యకర్తలు కూడా సభా ప్రాంగణానికి వచ్చేటువంటి తరుణంలో వాళ్ళకి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒకవైపు భానుడు ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరోవైపు కార్యకర్తలకు సెక్యూరిటీ కొరకు కూడా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా అంతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే విఐపీస్ అంతా కూడా వెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేస్ అయ్యుండొచ్చు, ఎంపీలు అయ్యుండొచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా ఈ ప్రాంతం నుంచే లోపలికి వెళ్ళాలి. అంటే ఇది సభ లోపల ప్రాంగణం, అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రాంగణం మనం ఈ ప్రాంతంలోనే ఉన్నాం. మొత్తానికి రోడ్లంతా కూడా పసుపు జెండాలతో, అదేవిధంగా మన జనసేనకు సంబంధించినటువంటి జెండాలతో, బీజేపీ జెండాలతో మొత్తానికి రోడ్లంతా కూడా చాలా చక్కగా చూసేందుకు ఆహ్లాదకంగా, ఆనందకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో కార్యకర్తలంతా కూడా ఈరోజు తమ సొంత కుటుంబంలో ఒక పండగ వాతావరణం ఎలా జరుగుతుందో అలాంటి వాతావరణాన్ని తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో దాదాపు కూడా 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సభ పూర్తిగా సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఇదొక చాలా అంటే డెఫినెట్గా yes నరేష్, అంటే at the same time సూపర్ 6 సంబంధించినటువంటి ఈ పథకాలే కాకుండా డెఫినెట్గా నరేష్, అంటే అట్ ద సేమ్ టైం సభ విజయోత్సవంతో పాటుగా, పథకాల విజయోత్సవంతో పాటుగా ఎప్పటి నుంచో ఒక పార్టీ అధికారంలో ఉంటేనే ఎన్నో అంతర్గత సమస్యలు ఉంటాయి. అలాంటిది 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి వారికి పడట్లేదు. ఇలాంటి విమర్శలు ఎన్నో వస్తున్నాయి. సో మేము కలిసే వచ్చాం, కలిసి వెళుతున్నాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తాం అనే సంకేతం కూడా ఇవ్వబోతున్నారని కూడా ఈ విజయోత్సవ సభ అట్ ద సేమ్ టైం వైసీపీ సంధిస్తున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వేదిక సమాధానం కాబోతుందా? ఎగ్జాక్ట్లీగా చెప్పొచ్చు సతీష్. ఏదైతే ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల తర్వాత అంతే ర్యాపో మెయింటైన్ చేస్తాయంటే అనేక రాష్ట్రాల్లో మనం చూసే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెలెత్తి పొత్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. అంతర్గతంగా కూడా ఆ రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కలిసి వచ్చారు 3 పార్టీలకు సంబంధించి, టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ 3 పార్టీలు ఎన్నికలకు ముందు ఒక పొత్తుతో ముందుకు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంపై అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అయ్యుండొచ్చు, మరికొన్ని సిపిఐ, సిపిఎం అయ్యుండొచ్చు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎద్దేవా చేశాయి. అంటే ఇవి ఎంతకాలం ముందుకు నడుస్తాయి, రేపు
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతర్గతంగా వాళ్ళకి విభేదాలు వస్తాయని చెప్పి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వేదిక కూడా అనేక ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలన్నిటికి కూడా ఈరోజు ఒక నిజంగా చెప్పాలంటే ఈరోజు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు అన్నదమ్ముల్లా కలిసిపోయాయి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండొచ్చు, దానికి ముందు ఉన్నటువంటి పురంధేశ్వరి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా సఖ్యతగా కూడా ఈ యొక్క రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే పైనుంచి అధినేతలు ఎవరైతే హింట్ అయితే ఉంటుందో వాటి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళలేదు, అంతర్గత విభేదాలు కూడా ఎక్కువ ఎవరికి లేదు. ఏదైనా కూటమికి సంబంధించిన సర్కారు తీసుకున్నట్టు నిర్ణయం ఏదైనా ఉంటే అది పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రైవేట్గా కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క పథకాన్ని మనం అమలు చేస్తున్నాం, ఈ పథకానికి ఎంత లోటు బడ్జెట్ అవుతుందో, ఎన్ని అప్పులు తీసుకురావాలో, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకొని సంక్షేమ పథకాలను ఈరోజు రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఈరోజు యాక్చువల్గా దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ, అంటే ఒక జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి దీంట్లో ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో ఈరోజు కూటమి ప్రభుత్వ సర్కార్ ఒక విజయోత్సవ సభను అయితే సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించేందుకు కూడా సంసిద్ధమైనని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, ఎస్ నరేష్.